శ్రీ వారాహిదేవి జ్యోతిషాలయం విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. మార్చి 20 కుంభరాశి వారికి గుండె దద్దరిల్లే వార్త వింటారు. అందరికీ నమస్కారం, ఛానల్ కి స్వాగతం. ఈ రోజు ఈ వీడియోలో మనం కుంభరాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏమిటో 2025వ సంవత్సరం మార్చి 20 తేదీన వీరి యొక్క దినఫలాలు ఈ యొక్క రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయో, గుండె దద్దరిల్లే వార్త వింటారు. ఎటువంటి వార్త వీరు వినబోతున్నారో, ఎటువంటి అనుకూల ప్రతికూల ఫలితాలు ఈ రోజు కనిపిస్తున్నాయో పూర్తి అంశాలను ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసినట్లయితే మేమేం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్లే ముందు ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేసినట్లయితే మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు చేరుతుంది. ఇక ఈ యొక్క రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని గనక చూసుకున్నట్లయితే కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. సాధించేంత వరకు నిద్రపోకుండా కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షత, కార్యదక్షత ఉంటుంది. మంచి చెడు ఆలోచించిన తర్వాతే ఏ పనైనా సరే వీరు మొదలు పెడుతూ ఉంటారు. అయితే ముఖ్యంగా 2025వ సంవత్సరం మార్చి 20 తేదీన వీరి యొక్క దినఫలాలను కనుక చూసుకున్నట్లయితే చాలా మంది ఎవరైతే చాలా కాలంగా ఏది యాత్రలకు వెళ్లాలని, ఆధ్యాత్మిక యాత్రలు కావచ్చు, విహార యాత్రలకు కావచ్చు వెళ్లాలని అనుకుంటున్నారో దానికి సంబంధించి ఒక క్లారిటీకి రావడం, దానికి సంబంధించి టికెట్స్ బుక్ చేసుకోవడం లేదా ప్రయత్నాలు మొదలు పెట్టడం వంటివి చేస్తారు. ఒక ప్రణాళికను రచించుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యులతో ఎక్కువగా సమయాన్ని గడపబోతున్నారు. కొంతమంది బంధువులతో కానీ మిత్రులతో కానీ బయటికి వెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ యొక్క రాశి వ్యక్తులు ఎవరైతే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేసి రిజల్ట్స్ కోసం ఎదురు చూస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం రాబోతుంది. అన్ని విధాలుగా మీకు నచ్చకపోవచ్చు, కానీ కొన్ని అంశాల్లో మీరు కాంప్రమైజ్ కావాల్సిన పరిస్థితులు ఉండబోతున్నాయి. అయినప్పటికీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా అనుభవజ్ఞుల సలహాతో నిర్ణయం తీసుకోవడం వల్ల ఉత్తమమైన ఫలితాలను పొందుకుంటారు. ఈ యొక్క సలహాలు, సూచనలు కుటుంబ సభ్యులతోనూ శ్రేయోభిలాషులతోనూ చర్చించి నిర్ణయాలను తీసుకోండి. అది మీకు మేలుకరంగా ఉంటుంది. ఇక ఈ యొక్క రాశి వారి జాతకం ప్రకారం ఈ రోజు మీ యొక్క సన్నిహితులకు సంబంధించి లేదా మీకు పరిచయస్తులకు సంబంధించి ఒక ఆందోళనకరమైనటువంటి వార్తను మీరు వినే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మీ యొక్క గుండె దద్దరిల్లుతుందని చెప్పుకోవచ్చు. అటువంటి న్యూస్ అయితే మీరు వినబోతున్నారు. మీరైతే వారికి ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుందా లేకపోతే సమస్య రాబోతుందా అని తెలుసుకొని వారికి సహాయం చేయడానికి ప్రయత్నిస్తారు. ఈ సహాయం కారణంగా చిన్నపాటి ఇబ్బందులు అలాగే ఒత్తిడులు మీకు కూడా ఎదురవుతాయి. దీని కారణం చేత మీరైతే కనుక మున్ముందు జాగ్రత్త పడే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ యొక్క రాశి వారికి సంబంధించి దినఫలాల ప్రకారం కుటుంబ సభ్యుల్లో ఒకరితో చిన్న మనస్పర్ధలు తెచ్చుకునే అవకాశాలు ఉన్నాయి. మాటకు మాట అనేది అస్సలు పనికిరాదు. ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులతో కనుక, ముఖ్యంగా గృహిణులతో మీ ఇటువంటి విషయాల్లో మీరు బంధువులతో జాగ్రత్తగా ఉంటే మీకు చాలా మేలుకరమనే చెప్పుకోవాలి. అనవసరంగా మనస్పర్ధలకు తావిచ్చి బంధాలను దూరం చేసుకోకుండా ఉంటే మీకు మేలు కొరుతుంది. ఇక మీకు ఎటువంటి వార్త వినబోతున్నారో దీనికి సంబంధించి మీరు శివయ్యను ఆరాధన చేసుకోవడం ద్వారా ఆ శివయ్య మీకు వచ్చేటటువంటి కష్టాన్ని, మీరు వినబోయేటటువంటి వార్తని మీకైతే కనుక దూరం చేసి సంతోషకరమైన పరిస్థితులను కలగజేస్తాడు. ప్రతి విధమైన ప్రతికూలతల్ని కూడా ఆ శివయ్య అడ్డుకొని మీకైతే కనుక దాన్ని అనుకూలంగా గ్రహస్థితిని మార్చి మీకు అనుగ్రహించబోతున్నాడు. ఇక మీరైతే కనుక శివునికి అభిషేకం చేయడం, శివనామ స్మరణ చేయడం ద్వారా సకల శుభాలను పొందుకుంటారు. అలాగే హనుమాన్ చాలీసాను పఠించడం ద్వారా శుభకరమైన ఫలితాలను పొందుకుంటారు. చూశారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ది వాచింగ్.